వీరు 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, నా హృదయంలో ఎడమ భాగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, ఈ సెప్టెంబర్ 2026 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఇక్కడనే మీకు ముందుగా మాట్లాడాలి. గత 6 నెలలుగా నేను వృశ్చిక రాశి గురించి చాలా చెప్తున్నాను కదా. ఏమంటే మా వ్యక్తిగత జాతకంలో ఇలా జరగట్లేదంటే అది మీ వ్యక్తిగత జాతకాన్ని మీరు చూసుకోవాలి. కానీ నేను గోచార పరంగా 30% మీకు కలిసి వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఇస్ ద జాక్పాట్ ఇయర్ ఫర్ వృశ్చిక రాశి. గెట్ రెడీ. ఏదో ఒకటి జరగబోతుంది. అది ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుందని మీ ప్రయత్నం చేయాలి. ఫోన్ తీసుకొని మాట్లాడండి. వ్యాపారం కోసం ప్రయత్నం చేయండి, ఉద్యోగం కోసం ప్రయత్నం చేయండి, వివాహం కోసం ప్రయత్నం చేయండి. నెక్స్ట్ లెవెల్ ప్రయత్నం. నేను ఇంట్లోనే కూర్చున్నాను, నాకేం జరగట్లేదు, నేను ఎంత ప్రయత్నం చేస్తుంది అని ఇలాంటి నెగిటివ్స్ మాట్లాడడం మానేయండి. చూడండి ఎలా ఉంటుందో అద్భుతంగా. వీళ్ళంతా చెప్పేది చాలా చూసామండి, చాలా జరిగిందండి, ఏమి జరగలేదు. ఇలాంటి మాటలు మాట్లాడి 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 మీ కెరియర్ని మీరే దెబ్బ తీసుకుంటున్నారు. వస్తుంది, గురుగారు చెప్తున్నారంటే ఏదో అక్కడ ఉంది. దానికోసం నేను ప్రయత్నం చేశాను. ఈ నెల నేను గట్టిగా నేను ఉద్యోగం చేశాను, నా ఉద్యోగం లే ఆఫ్ అయిపోయిందండి. వెంటనే ఆల్టర్నేటివ్ చూసుకో. నీ కంపెనీలో ఇంకా 100 మంది ఉన్నారు కదా, నువ్వు లే ఆఫ్ అయిపోయావు కదా నాన్న. మిగతా వాళ్ళు ఉన్నారు కదా. అప్పుడు ఎవరి తప్పు? నీ తప్పే. ఎక్కడో తప్పు చేసి ఉంటావు. వ్యాపారంలో నాకు నష్టం వచ్చిందండి, లేదు, అక్కడ నీ తప్పే. ప్రయత్నం చేయండి. భార్యాభర్తలు కొట్లాడుకున్నాను, నోరు అదుపులో పెట్టుకోవాలి, నీ తప్పే. అన్ని మీ తప్పులు మీరు కరెక్ట్ చేసుకొని తప్పకుండా వృశ్చిక రాశి వారు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం తథ్యం. ఇది మాత్రం ఎవ్వరు ఆపమన్నా ఆపలేరు. అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహస్థితి 9 స్థానంలో గురువు, భాగ్యం, ధర్మం, తండ్రి, గురువు అన్ని రకాలుగా ఉపయోగపడే శని 5వ స్థానంలో, రాహు 4వ స్థానంలో, కేతు 10వ స్థానంలో ఉన్నారు. వ్యాపారంలో దూర ప్రాంత బిజినెస్, దూర ప్రాంత బిజినెస్, ఫారిన్ క్లయింట్స్, కొత్త మార్కెట్స్, పెద్ద వ్యక్తులతో పరిచయాలు, మెంటర్ గైడెన్స్, ఎక్స్పెన్సివ్ ఐడియాస్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్ కూడా వస్తుంది. ఎక్స్పాన్షన్ ఐడియాస్ ఇవన్నీ కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. మీ బిజినెస్ లో ఒకే ప్రాంతానికి పరిమితం అయితే మరో నగరం లేదా మరో రాష్ట్రం మార్కెట్ వెతకాలి అనే ఆలోచన రావచ్చు. సెప్టెంబర్ 18 తర్వాత కుజుడు 9వ స్థానానికి రావడం వల్ల మీరు ఆలోచన మాత్రమే కాకుండా చర్య తీసుకునే ధైర్యం పెరుగుతుంది. దూర ప్రాంత బిజినెస్ లో అడ్వాన్స్ ట్రాన్స్పోర్ట్ అగ్రిమెంట్, పేమెంట్, సెక్యూరిటీ స్పష్టంగా చూసుకోండి. ధన సంబంధమైనటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. సాలరీ నెగోషియేషన్, బిజినెస్ కమ్యూనికేషన్, ప్రొఫెషనల్ కాంటాక్ట్, సేల్స్, ఆన్లైన్ ఇన్కమ్ వంటి వాటిలో కదలిక వస్తుంది. సెప్టెంబర్ 18 తర్వాత కుజుడు 9వ స్థానంలో ఉండడం దూర ప్రాంతాల్లో లేదా విదేశీయ సంబంధిత పని ద్వారా ఆదాయ అవకాశాలు మల్టిపుల్ గా పెరిగే అవకాశాలు ఉన్నాయి. రాహు 4వ స్థానంలో ఉండడం వల్ల ఇల్లు, వాహనం, ప్రాపర్టీ రెనోవేషన్ ఖర్చులు పెరగవచ్చు. సంపాదన పెంచే ప్రయత్నం ఒకవైపు, ఆస్తి ఖర్చులను నియంత్రించడం మరోవైపు, రెండు చూస్తారు ఈ నెల. బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ టైం ఫర్ యూ. మీకు మల్టిపుల్ ఇన్కమ్ వచ్చేసింది. వృశ్చిక రాశి మీరు ప్రయత్నం చేయండి, ఒకటే చోట కూర్చోకండి. ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి, రియల్ ఎస్టేట్ ద్వారా పొందండి. ఎన్ని అవకాశాలు లేవండి. మీరు ప్రయత్నం చేయకుండా ఒకటే చోట కూర్చుంటాం. పొద్దున్న లేసాం, ఏదో ఉద్యోగం చేసాం, మళ్ళీ సాయంత్రం వచ్చాం, పడుకున్నాం, నిద్ర వేసాం, మళ్ళీ పొద్దున్న వేసాం అంటే కాదు. 24 గంటల్లో ఎన్నో గంటలు ఉన్నాయి అవకాశాలు అండి. సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో చూస్తూ ఆ రీల్ చూసే బదులు నా యొక్క ఎదుగుదలకు ఏముంది అని చెప్పి కొట్టండి, వచ్చేస్తాయి. దాని ప్రకారం ప్రయత్నం చేయండి. చిన్న చిన్న కదలిక. మీ కాంటాక్ట్స్ లో మీ ఫోన్ లో 100 నుంచి 1000 మంది ఉంటారు కదా మీ కాంటాక్ట్ లో. మీరు ఒక చిరు ప్రయత్నం చేస్తే ఈ 100 మందిలో ఎంతమంది సపోర్ట్ చేస్తారో ప్రయత్నం చేయండి. మీరు ఒక ప్రొడక్టివిటీగా ముందుకు రండి. డెఫినెట్ గా మీకు అవకాశం. నేను వ్యాపారం చేయడమా,
ట్రై చేయండి. ఉద్యోగం చేస్తే జీతానికి పనిచేస్తారు, వ్యాపారం చేస్తే అద్భుతాలను సృష్టిస్తారు. ఇదే నిజం. ఇది మీకు అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి కేతు 10వ స్థానంలో ఉండడం వల్ల పని చేస్తున్నారు, బాధ్యత ఉంది, కానీ నాకు కావాల్సిన రికగ్నేషన్ ఎందుకు రావట్లేదు అని అనిపించవచ్చు కదా. కానీ నా ఉద్యోగం కూడా పోతుందండి, నాకు భయపెట్టిస్తున్నారండి. కానీ ఉద్యోగం వదిలేయాల్సిన సంకేతాలు వెంటనే భావించకండి. కొంతమందికి పాత రోల్ ఆసక్తి తగ్గిన కొత్త స్పెషలైజేషన్ లేదా కొత్త కెరియర్ డైరెక్షన్ వైపు వెళ్ళాలనే ఆలోచన రావచ్చు. అందుకని ఉన్నదాన్ని వదిలేస్తామా? వదలొద్దు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్, డిపార్ట్మెంట్ రిలేటెడ్ చేంజెస్, హయ్యర్ రెస్పాన్సిబిలిటీ లేదా లాంగ్ పెండింగ్ మ్యాటర్స్ కాదనొచ్చు. ప్రైవేట్ సెక్టర్ లో ఉన్న వారికి ఫారిన్ క్లయింట్స్, ట్రావెల్, ట్రైనింగ్, నెట్వర్క్ స్కిల్లు అవన్నీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఉద్యోగం మార్చడం కంటే కూడా కెరియర్ లో తదుపరి స్థాయిని మార్చుకోవడం ఎలా అని ఆలోచించాలి. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, కన్సల్టింగ్, ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ట్రావెల్ లాంటి వాళ్ళకి స్పెషలైజేషన్ వారికి అందరిలో అన్ని చేయడం కంటే కూడా ఒక స్పెసిఫిక్ స్కిల్ ఎక్స్పాండ్ మార్క్ చేసుకోండి, బాగుంటుంది. ఫారిన్ క్లయింట్స్, రిమోట్ టీమ్స్ పనిచేసే వారికి కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మీ నాలెడ్జ్ సర్టిఫికేట్ కంటే కూడా ప్రాక్టికల్ వాల్యూని పెంచండి. ఒక సమస్యను పరిష్కరించి వ్యక్తికి పేరు తెచ్చుకుంటే అది మీ కెరీర్ ని దీర్ఘకాలికంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీ యొక్క కెరియర్ ని, మీ పేరు ఎలా డెవలప్ అవ్వాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. కమింగ్ టు రాజకీయ నాయకులు, ఒక అద్భుతమైనటువంటి సమయం అని చెప్పచ్చు. కేతు 10వ స్థానంలో ఉండడం వల్ల పదవి లేదా పబ్లిక్ పొజిషన్ విషయంలో కొంత అనిశ్చిత ఏర్పడినా, గురువు 9వ స్థానంలో ఉండడం వల్ల సీనియర్ లీడర్స్, పెద్దలు, గురువులు లేదా ప్రభావితమైన వ్యక్తులు గైడెన్స్ ద్వారా చాలా గొప్ప స్థితికి పొందుతారు. దూర ప్రాంత పొలిటికల్ కాంటాక్ట్స్ పెరగవచ్చు. మీకు ఈ నెల పదవి కోసం పోరాటం కంటే కూడా నమ్మకం కోసం పనిచేయడం ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. రాజకీయ నాయకులారా అద్భుతమైనటువంటి అవకాశాలు పొందుతారు. సినీ రంగం వారు, యాక్టర్స్, డైరెక్టర్స్, రైటర్స్ లోతైన సబ్జెక్ట్, కొత్త పరిచయాలు తీసుకోవచ్చు, గైడెన్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. శని 5వ స్థానం ఉండడం వల్ల క్రియేటివ్ వర్క్ లో పెర్ఫార్మెన్స్ కోసం ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. ఆలస్యం క్వాలిటీని పెంచుతుంది. మీకు ఈ నెల ఎంత త్వరగా ప్రాజెక్ట్ వచ్చింది కంటే కూడా ఎలాంటి ప్రాజెక్ట్ వచ్చింది అనేది చాలా ముఖ్యం. మంచి అవకాశాలు సినిమా వారికి ఉన్నాయి. టీవీ రంగం వారికి, యూట్యూబ్ రంగం వారికి, జర్నలిజం వారికి, ఇంటర్వ్యూస్, ఇన్వెస్టిగేటివ్ కంటెంట్, అస్ట్రాలజీ, ఎడ్యుకేషన్, డిజిటల్ మార్కెటింగ్, బ్రాడ్కాస్ట్, సోషల్ మీడియా, న్యూస్ అనలైజేషన్ వంటి రంగాల్లో ఇన్ఫర్మేషన్ ఆడియన్స్ కి అందించే అవకాశాలు చాలా పెరుగుతాయి. మీకు ఇతరుల కంటే డీప్ రీసెర్చ్, హైడెన్ ఇన్ఫర్మేషన్ బయటికి తీయడం, విషయం లోతు చెప్పడం బలంగా ఉంటుంది. మీకు వైరల్ కావడానికి అరువైన అవసరం లేదు. ప్రజలు ఉపయోగపడే విషయం లోతుగా చెప్తే చాలు. మీరు హైర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 26 తర్వాత బుధుడు తులలోకి వెళ్ళడం వల్ల బిహైండ్ ద సీన్స్ ప్లానింగ్ స్క్రిప్ట్స్ బాగా ఉపయోగపడుతుంది. ఇళ్ల స్థలాలు కొనే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ క్షేత్రాలు కొనే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రాపర్టీ కొనాలి, కన్స్ట్రక్షన్స్ వచ్చే, రెనోవేషన్ ఇవన్నీ ఉంటాయి. ఆఫీస్ లొకేషన్ చేంజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఆకర్షణతో పాటు కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. చాలా చీప్ గా వస్తుందన్న కారణంతో ప్రాపర్టీ కొనకండి. టైటిల్, ఈసీ, అప్రూవల్, ట్యాక్స్, రోడ్ యాక్సెస్, ఇరిగేషన్, రిజిస్ట్రేషన్ అన్ని పరిశీలించండి. కుటుంబ విషయంలో మనసులో ప్రశాంతత తగ్గినట్టు అనిపిస్తుంది. ఇల్లు, ప్రాపర్టీ లేదా కుటుంబ విషయాల గురించి పెద్ద చర్చలు జరగవచ్చు. కొంతమందికి కుటుంబంలో కలిసి నివసించే స్థలం మారే అవకాశాలు ఉంటాయి. తల్లి ఆరోగ్యం, తండ్రి ఆరోగ్యం, సౌకర్యం, భార్యకు సంబంధించిన ఆరోగ్యం సంబంధించిన విషయాల్లో శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. ఇంట్లో ప్రతి సమస్యకి వెంటనే పరిష్కారం చెప్పడం కంటే ముందుగా వినడం చాలా మంచిది అనిపిస్తుంది. సంతానం వారికి ప్రెషర్ ఇవ్వకుంటే రొటీన్ నేర్చుకోండి. క్రియేటివ్ లేదా టెక్నికల్ ఎడ్యుకేషన్ లో ఉన్న పిల్లలకు స్లోగా సాలిడ్ గా ప్రాజెక్ట్ చేసే అవకాశాలు కల్పించండి. ప్రేమ వివాహంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనస్సంబంధిత ఎక్కడికి వెళ్తుందో తెలియదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ నెల ఆకర్షణ కంటే కూడా కుటుంబ అనుకూలత, వ్యక్తిగత బాధ్యతలు చాలా ముఖ్యం. రైతులకి ఇది ఒక మంచి కాలం అని కూడా చెప్పొచ్చు. ట్రాన్స్పోర్ట్ ఖర్చు, స్టోరేజ్ ఖర్చు కూడా లెక్క పెట్టుకొని మీరు చేస్తే నీటి నిర్వహణ, మెకానికల్ మెయింటెనెన్స్ నిర్లక్ష్యం కాకుండా చూసుకుంటే చాలా బాగుంటుంది. పండిన పంటలు అద్భుతమైనటువంటి రేటు గిట్టుబాటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సరైన సమయంలో సరైన మార్కెట్లోకి వెళ్ళకుంటే ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పంటలు మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం 9వ ఇంట్లో గురువు ఉండడం వల్ల ఫారిన్ ఎడ్యుకేషన్, రీసెర్చ్, కాంపిటేటివ్ నాలెడ్జ్, ప్రొఫెషనల్ స్పెషలైజేషన్ వంటి కోర్సుకి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. మంచి సబ్జెక్ట్ లోతుగా నేర్చుకోండి, చాలా బాగుంటుంది. పోటీ పరీక్షల్లో బాగా వస్తారు. వీక్ సబ్జెక్ట్ ని బాగా ప్రాక్టీస్ చేయండి. స్ట్రాంగ్ సబ్జెక్ట్ ని రివిజన్ చేసుకోండి.
మాక్ టెస్ట్ అనలైజ్ చేసుకోండి. ఈ 3 పద్ధతులు పాటిస్తే మీకు ఈ నెలలో కాంపిటేటివ్ ఎగ్జామ్ చాలా ఈజీగా పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. స్పోర్ట్స్ విషయంలో టోర్నమెంట్ లేదా లాంగ్ డిస్టెన్స్ కాంపిటేటివ్ రావచ్చు. మీకు కోచ్ లేదా సీనియర్ ప్లేయర్ ఇచ్చే సూచన చాలా ఉపయోగపడుతుందని కూడా చెప్పొచ్చు. విదేశీ అవకాశాలు ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా మంచి మంచి అవకాశాలు అత్యంత బలమైన రంగాలుగా ఒకటి ఉంటుంది. ఫారిన్ ట్రావెల్, ఓవర్సీస్ ఎడ్యుకేషన్, ఫారిన్ ఎంప్లాయ్మెంట్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఫారిన్ క్లైంట్స్, పిలిగ్రమేజ్, లాంగ్ డిస్టెన్స్ ఆపర్చునిటీస్ కూడా మీకు చాలా అవకాశాలు కనబడుతున్నాయి. కుజుడు సెప్టెంబర్ 18 తర్వాత 9వ స్థానంలో రావడం వల్ల ఆలోచనలు యాక్షన్ గా మార్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న విదేశీ అవకాశం ఇప్పుడు ఒక స్పష్టతమైనటువంటి రూపాన్ని ఇస్తుంది. నెట్వర్కింగ్ ద్వారా ఒక సీనియర్, ఒక మెంటర్, ఒక ఫారిన్ కాంటాక్ట్, ఒక బిజినెస్ పర్సన్, ఒక మీడియా ప్రొఫెషనల్ ద్వారా అరుదైన పరిచయాలు పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. ఆరోగ్యపర విషయంలో మాత్రం జాగ్రత్త. శని 5వ స్థానం ఉండడం వల్ల మెంటల్ ప్రెషర్, రెస్పాన్సిబిలిటీ, ఓవర్ థింకింగ్ పెరగచ్చు. రాహు 4వ స్థానం ఉండడం వల్ల ఇంటి పని విషయాల వల్ల మనసుకు రెస్ట్ లేకపోవచ్చు. రెగ్యులర్ స్లీప్, ఎక్సర్సైజ్, ఫుడ్ రొటీన్ మరియు రిలాక్సేషన్ ప్రాధాన్యత ఇవ్వండి. హృదయ సంబంధితమైనటువంటి కార్డియా రిలేటెడ్ సబ్జెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు మీ యొక్క విలువైనటువంటి వస్తువులు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. వృశ్చిక రాశి అధిపతి కుజుడు కాబట్టి శివారాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన చాలా మంచిది. ఓం అంగారకాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని చెప్తూ ఉండండి. సుబ్రహ్మణ్య భుజంగం అనే మంత్రాన్ని వింటూ ఉండండి. సోమవారంలో శివాలయానికి అభిషేకం చేయండి. దక్షిణామూర్తిని ప్రార్థన చెయ్యండి. కోపాన్ని నియంత్రించండి. చాలా మంచిదిగా ఉంటుంది, మీకు అద్భుతాన్ని కల్పిస్తుంది. 5 విషయాల్లో జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ప్రాపర్టీ ఆఫర్స్ వెంటనే నమ్మకండి. పిల్లల విషయంలో అతిగా ఒత్తిడి చేయకండి. కెరియర్ రికగ్నిషన్ ఆలస్యమైన వెంటనే జాబ్ వదిలేయకండి. ఫారిన్ ఆపర్చునిటీ డాక్యుమెంట్ పూర్తిగా చూడండి. కోపంతో కుటుంబంతో బిజినెస్ లో ఫైనల్ గా మాటలు చెప్పకండి. లక్కీ నంబర్ 9 మరియు 3 కలిసి వస్తుంది మీకు. ఎరుపు, మరూన్, గాఢ ఎరుపు, తెలుపు మీకు అలా కలిసి వస్తుంది. మంగళవారం, గురువారం చాలా కలిసి వస్తుంది. ఓవరాల్ వృశ్చిక రాశి మిత్రులారా అద్భుతమైనటువంటి సమయం ఈ నెల వచ్చేస్తుంది. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క కులదైవం దగ్గర వెలిగించుకోండి. దీపము అన్ని రకాలుగా కలిసి వచ్చే ఒక నెల. ఆలోచించండి. మీ ఆలోచనతో మీరు ముందుకెళ్ళండి. తప్పకుండా సక్సెస్ సాధిస్తారు, విజయం వస్తుంది. శ్రీమాత్రే నమః. ఒక అద్భుతమైనటువంటి ఒక వస్తువుతో శీఘ్ర వరప్రసాదిగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి వస్తువు మనం ముందుకు వచ్చాం. శ్రీచక్రం, పంచలోహ శ్రీచక్రం. ఈ శ్రీచక్రం ఉంది చూసారా, సుమారుగా ఒక 400 గ్రాముల బరువుతో ఉన్నటువంటి ఒక శ్రీచక్రం మరియు 2.7 ఇంచెస్ విడుతులోను అంగుష్ట ప్రమాణం అంటే మన యొక్క బొటన వేలు కంటే సగం ప్రమాణంలోనే ఉన్నటువంటి ఒక యంత్రం. పంచలోహంతో తయారు చేస్తుంది. దీన్ని కాపర్, బ్రాస్, వెండి, బంగారం, ఇనుముతో తయారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వస్తువు అన్నమాట శ్రీచక్రం. ఇది సుమేరు మధ్య సంగస్తే శ్రీమన్ నగర నాయిక చింతామణి గ్రహాంతస్థ పంచ బ్రహ్మాసన స్థిత అనే మంత్రం దీనికి. దీనిలో ఎలా ఉంటుంది అని అంటే, చాలా మంది ఇప్పుడు పిరమిడ్స్ పెట్టుకొని వాళ్ళ వాళ్ళ ఆఫీస్ రూమ్ లో కానీ వాళ్ళ ఇళ్లలో కానీ పెట్టుకుని. పిరమిడ్స్ అంటే ఏంటి? ఈజిప్ట్ దేశంలో ఉన్నటువంటి సమాధులు పెట్టే ఒక త్రికోణకారమైనటువంటిది. దాన్ని పెట్టుకొని మనం ఐశ్వర్యం అంటున్నాం. కానీ ఆదిశంకరుల కాలం నుంచి ఉన్నటువంటి శ్రీచక్రానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. చాలా అద్భుతమైనటువంటి ఈ శ్రీచక్రం నుదట రాత ఉంటేనే మీకు కనబడుతుంది, మీ ఇంటికి రాబడదు. మరి దీనివల్ల ఫలితం ఏమైనా ఉంటుందా అంటే ఐశ్వర్య అభివృద్ధి ఉంటుంది, రాజకీయంగా ఎదుగుదల ఉంటుంది, సినిమాలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు ఉంటుంది, వ్యాపార స్థలంలో మీ యొక్క కౌంటర్లో పెట్టుకోండి, ఆఫీస్లో అయితే మీ టేబుల్ మీద పెట్టుకోండి, మీ ఇంటిలో అయితే దేవుడి ఇంట్లో పెట్టుకోండి, బీరువాలో పెట్టుకోండి. అంత అద్భుతంగా ఉంటుంది ఈ శ్రీచక్రము. దీన్ని మేము ఒక మంచి ఒక బ్లాక్ లాగా తయారు చేస్తూ ఉంటాం అన్నమాట. దీన్ని పంచలోహం బ్లాక్ ని
దీని ఒక జర్మన్ నుంచి తెప్పించినటువంటి మిషనరీలో దీన్ని లోడ్ చేస్తే 36 అవర్స్ అవుతుందండి ఒక్క శ్రీచక్రం తయారవ్వాలంటే. 36 గంటలు అవుతుంది. మీకు కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాతే మీ గోత్రనామావళితో, మీ నక్షత్రంతో వర్జ్యం లేకుండా చూసి ఆ సమయంలో లోడ్ చేసిన తర్వాత ఇది బయటకు వస్తుంది. బయటికి వచ్చిన తర్వాత 11 రోజులు మీ గోత్రనామాలతో మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో మీ గోత్రనామాలతో ప్రతినిత్యం పూజ చేసి తర్వాతనే మీకు అందించడం జరుగుతుంది. ఒక్కసారి మీరు ఆర్డర్ చేశారంటే సుమారుగా 14 రోజులు అవుతుంది మీకు అందియడానికి. అతి అద్భుతమైనటువంటి శ్రీచక్రం పెట్టుకోవడం వల్ల ఐశ్వర్యం, వాస్తు దోషం నివారణ, మీరు అనుకున్నదల్లా కూడా జరుగుతుంది. మరి 100% జరుగుతుందా? ఇది మార్కెట్లో ఎవరో చెప్తుంటారు కదా అని అంటే కాదట. ఇప్పుడు చూడండి, ఒక ఫోన్ మనం వాడుతున్నాం, ఒక ఐఫోను ఏదో ఒక ₹1,00,000 ₹1,50,000 పెట్టి ఒక ఫోన్ వాడుతున్నాం. ఆ కంపెనీ వాడు ఏం గ్యారంటీ ఇస్తాడు? నా ఫోన్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది అన్నాడు. మరి వెంటనే దానికి ఒక ₹100 ఛార్జర్ ఇస్తాడు. ఆ ఛార్జర్ తోనే ఆ ఫోన్ పనిచేస్తుంది. మరి దాని అర్థం ఏంటి? ఈ యొక్క యంత్రం పొందడం కాదు, మీరు మీ ఇంటిలో దీనికి కావాల్సినటువంటి మంత్రంతో జపం చేసుకోవాలి. ఏమంటే దీనికి ప్రతినిత్యం పూజ చేయాలంటే ఆల్రెడీ పూజ అయ్యి ఉంటుంది కాబట్టి అవకాశం ఉంటే పూజ ప్రతినిత్యం అభిషేక ఆరాధనతో పూజ చేస్తే ఇంకా విశేషం. లేదా మీ యొక్క ఆఫీస్ లో టేబుల్ మీద ఉన్నటువంటి ఆ యొక్క శ్రీచక్రానికి ఒక పువ్వు పెట్టి దండం పెట్టండి. మీ కౌంటర్ లో ఉన్నటువంటి శ్రీచక్రానికి దండం పెట్టండి. మీ బీరువాలో ఉన్నదానికి దండం పెట్టండి. చాలా మంచిది. ఆల్రెడీ దీనికి ప్రాణ ప్రతిష్ఠ చేసి పూజ చేస్తే మీకు అందిస్తాం. చాలా అద్భుతమైనటువంటి యొక్క శ్రీచక్రం. ఈ శ్రీచక్రం దొరకడం ముగ్గురు అమ్మలకు ఉన్నటువంటి శ్రీ మాతా స్వరూపిణిగా ఉన్నటువంటి శ్రీ విద్యా మాయా స్వరూపిణిగా ఉన్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి శ్రీచక్రం యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులారా, కావాలనుకుంటే ఫస్ట్ మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మాకు శ్రీచక్రం కావాలని వాట్సాప్ పెట్టండి. మా యొక్క అడ్మిన్ ఛానల్ అందరూ కూడా మీకు రిప్లై ఇస్తారు. నాతో మాట్లాడండి. నేను మీకు మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ యొక్క శ్రీచక్రం ఎలా ఉంటుందో అలా మీకు అందిస్తాం. ఈ యొక్క శ్రీచక్రం పంపడం కూడా ఒక అద్భుతమైనటువంటి ఈ బాక్స్ లో పెట్టి పంపిస్తున్నాం. ఈ బాక్స్ లోనే ఇలా ఉంటుందన్నమాట. దీనికి ఒక పుస్తకం కూడా ఉంటుంది. శ్రీచక్ర ఆరాధన ఒక పుస్తకం కూడా దీంట్లో ఉంటుంది. తర్వాత కుబేర కుంకుమ, దీంతోనే అర్చన చేసి ఆ కుంకుమను ఇస్తాము. ఈ శ్రీచక్రాన్ని ఇందులో పెట్టి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఒక పాదుక కూడా ఇస్తున్నాము. తర్వాత లక్ష్మీ కుబేర కాయిన్స్ అర్చన చేయడానికి వీలుగా ఒక 18 కాయిన్స్ ను, ఒక మాలను కూడా దాంట్లో పెట్టి ఇస్తున్నాం అన్నమాట. ఇలా ఒక బాక్స్ లో అద్భుతమైనటువంటి ప్యాకింగ్ లో మీకు అందించడానికి సిద్ధంగా ఉంటుంది. మీరు వచ్చి స్వయంగా మన ఆఫీస్ లో కూడా తీసుకోవచ్చు, లేదా ఇలా మీకు డైరెక్ట్ గా మీకు వచ్చేస్తుంది అనమాట.